అన్న గాంధీ భవన్ కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే 2023 జూలై 19వ తారీఖు ఇదే కాంగ్రెస్ పార్టీ మాతోటి ఇప్పుడున్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ యొక్క అఫీషియల్ లెటర్ మీద డీజీపీ ఆఫీస్ లో పర్మిషన్ ఇప్పించిన తర్వాత దీక్ష అనేది మేము చేయడం జరిగింది. ఆ దీక్ష పెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి మా రక్త బొట్టు వీళ్ళు ఆయన కొబ్బరి బండాలతో సహా వీళ్ళకి వర్షం వస్తే మా చట్టాలు ఇప్పి వీళ్ళు తడకుండా పట్టుకున్నాం. వీళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తామని చెప్పి అసలు వీళ్ళు ఎందుకు దీక్ష పెట్టించారు? మా మీద కేసులేని ఒక్కొక్కరి మీద 5-6 కేసులేని టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మమ్మల్ని ఊళ్ళలో పంపించి మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అందరి మొక్కలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసు. కోర్టులో కేసు కూడా కొట్టేసినట్టున్నారు. కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా కోర్టులో ఏం చెప్తారు? కోర్టు ఏమున్నాయి? ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానీ ఒక్క కేసు అన్న కోర్టుకి వ్యతిరేకంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా వచ్చిందా? మేము కోర్టు మీద మాట్లాడదలుచుకోలేదు. ప్రభుత్వం న్యాయం చేస్తామన్నది ప్రభుత్వం. అవును, మా దగ్గర డబ్బులు పాలసీ డిసిషన్ అలా ఏం రాశారు? పాలసీ గవర్నమెంట్ డిసిషన్ లో మేము ఇన్వాల్వ్ కాలేమని రాజీరు. అందులో గవర్నమెంట్ గా తీసుకోవాల్సింది 1998 వాళ్ళకేం న్యాయం చేస్తారు, 2008 డిఎస్సీ వాళ్ళకి న్యాయం చేస్తారు. రక్త బొట్టులు కార్చి చెవడ చుక్కలు కాల్చి ఒక్కొక్కరు 50,000 40,000 ఖర్చు చేసుకుని మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఊళ్ళో అందరూ టీఆర్ఎస్ వాళ్ళు వార్డు మెంబర్ ఉన్నా కూడా మా ఇంటి పైన కాంగ్రెస్ జెండా రెపరెపలు ఆడేది. ఇప్పుడున్న మంత్రులందరూ ఆల్మోస్ట్ అందరం కలిసినాం. మహేష్ కుమార్ శ్రీధరబాబు అన్న ఇదే గాంధీ భవన్ అన్న మీరున్నప్పుడే ఇదే గాంధీ భవన్ లో కలిసింది కూడా మేము ఇదే ప్లేస్ లో మాట్లాడింది అన్న న్యాయం చేయమని. ఇవాళ ఈయనే కమిటీలో మెంబరు. ఈ రోజు యాక్చువల్ ఈయనే రావాలి, ఈయనే మెంబరు. మాకు ఎవరైతే న్యాయం చేస్తామని చెప్పి ఎలక్షన్లలో మమ్మల్ని పోయి అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి ఇతనే. ఈయన ఈ రోజు కమిటీలో మెంబర్ ఉన్నారు. అన్న ఎంత దుర్మార్గం అంటే అన్న దెబ్బ తగిలినోడికి నొప్పి విలువ తెలుస్తుంది. కానీ మాకు చైర్మన్ ఎవరు నేర్చారో తెలుసా? హైదరాబాద్ సంబంధించిన సంగారెడ్డి ఏరియా సంబంధించిన వ్యక్తిని చైర్మన్ చేశారు. మీరు నష్టపోయింది ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం 4 జిల్లాల నుంచి గెలిచి 48 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. హైదరాబాద్ లో ఈ ఏరియాలో ఒక్క కాంగ్రెస్ వాడు గెలవలేదు. ఆయన కూడా అందరూ మేము ఇంటికి పోతే ఊళ్ళో ఏమడుగుతారు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏమని అడుగుతారు? టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ కోట అయితే మీకు ఉద్యోగాలు వస్తాయని తిక్కలని అవుతున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో మేము ఎట్లా ఓటేయాలి చెప్పు? ఎంపీడీసీ ఎలక్షన్ ఎట్లా ఓటేయాలి? ఏ ముఖం పెట్టుకుని ఓటేయమంటావు? 2008 వాడు ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిండా? వాడు ఒక్కడైనా కేసులు పెట్టించుకుంటా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం బస్సు యాత్రలు చేసింది మేము. పిలుపునిచ్చి 58 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఏకం చేసింది మేము. ఓట్లు వేపించింది మేము. మా డబ్బులతో దీక్షలు పెట్టించింది వీళ్ళకి. కొబ్బరి మండలు లాపించింది మేము. కేసులు పాలైంది మేము. పదవులు అనుభవిస్తుంది వీళ్ళు. రోడ్ల మీద తిరుగుతుంది మేము. ఏ పాపం చేసిన వీళ్ళకి? ఇప్పుడు గాంధీ భవన్ కి వచ్చారు కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఎలక్షన్లలో వచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఈ విషయం తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా గెలిచిన 10 రోజులకే సీఎం గారికి చెప్పించిండు. మా ఏరియాలో ఏం ప్రచారం జరిగిందంటే గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు, నల్గొండ జిల్లాకి న్యాయం జరుగుతుంది, నా జీవన 45 న్యాయం చేస్తాను. ఆయన కూడా ఫోటో దిగిండు. ఆ ఫోటో కూడా చూపిస్తాం. ఇప్పుడు ఆయన